సో కెరీర్ స్టార్ట్ చేయడమే 1 lakh plus తో స్టార్ట్ చేశారు. నా గ్రాడ్యుయేషన్ అప్కమింగ్ నెక్స్ట్ 1 month లో అయిపోతుంది. ఇంకా దానిలో గ్రాడ్యుయేషన్ అవ్వలేదు మీది? అవ్వలేదండి. సో ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో యాజ్ ఎ ఇంటర్న్ ఎంత పే చేస్తున్నారు? పర్ మంత్ టేక్ హోమ్ సాలరీ ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ లైక్ 1 lakh above. సో నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? అంటే మీకు ఏమన్నా ట్రావెల్ గానీ అంటే ఏమన్నా గోల్స్ ఉన్నాయా? ఆర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి గో విత్ ది ఫ్లో అంటారా? లెట్స్ సే ఇప్పుడు మీరు 22 లో ఉన్నారు. మీరు ఇంతవరకు లైఫ్ అంటే మీరు నాకంటే ఒక 8 years ఎక్స్ట్రా చూసారు కాబట్టి లెట్స్ సే మీరు 22 లో ఉన్నారు. మీకు కాకపోతే మీ నాలెడ్జ్ అంతే ఉంది. ఇప్పుడు మీకు ఎంత ఉందో అంతే ఉంది. మీ దగ్గర ఉన్న ఈ ఆప్షన్ తోటి మీరు స్పెండ్ చేయాలి లేకపోతే స్ప్లిట్ చేయాలనుకుంటే బీయింగ్ ఇన్ మై షూస్ హౌ విల్ స్పెండ్ ఇట్? సో హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు. సో ఇవాళ మనం ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ తో ఉన్నాం. సో మన సబ్స్క్రైబర్ అంట. సో ఆల్రెడీ చాలా వీడియోస్ చూసారు. రీసెంట్ గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా మంది అంటే నేను మాట్లాడుతున్న వీడియోస్ చేస్తున్న వాళ్ళందరూ సో 30+ 40+ లో ఉన్నారు కదా. సో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ నేను చేయకూడదు. సో నేను ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దట్ నేను 50 కల్లా రిటైర్ అవ్వచ్చు ఆర్ 55 కల్లా అవ్వచ్చు. సో బెటర్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సో దట్ ప్రెసెంట్ మిస్ అవ్వకుండా అండ్ ఫ్యూచర్ కూడా మనీ సేవ్ చేసుకునేలాగా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. సో చూద్దాం మన ఫ్రెష్ గ్రాడ్యుయేట్ స్టోరీ ఏంటో. సో థ్యాంక్ యూ బ్రో ఫర్ ఫిల్లింగ్ ది ఫామ్. ఓకే, వెల్కమ్ టు ది షో. సో ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ నుంచి ప్రెసెంట్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి, అండ్ దెన్ ఫైనాన్సెస్ లోకి వెళ్దాము. సో దట్ మనకి ఒక బ్యాక్గ్రౌండ్ బిల్డ్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ ఫైనాన్సెస్ ఎలా చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్ లో ఎలా మేనేజ్ చేయాలి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. చెప్పండి బ్రో. నా పేరు ప్రణీత్. నేను ప్రస్తుతం ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ని, ఇంకా అంటే అయిపోలేదు గ్రాడ్యుయేషన్. ప్రస్తుతం వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ లైక్ బ్యాంక్ కంపెనీస్ అంటాం కదా, వాటిలో వర్క్ చేస్తున్నాను. ఇంటర్న్షిప్. స్టిల్ ఇంటర్న్షిప్ లో ఉన్నారు? ఓకే. అండ్ నా గ్రాడ్యుయేషన్ అప్కమింగ్ నెక్స్ట్ 1 month లో అయిపోతుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు మీది? అవ్వలేదండి. స్టిల్ పర్సూయింగ్ బీటెక్? ఓకే ఓకే. మంత్ లో ఫైనల్. ఓకే. నెక్స్ట్ మాది యాక్చువల్ గా కొత్తగూడెం అండి. మదర్ టీచర్, ఫాదర్ కాలేజీలో వార్డెన్ లా పనిచేస్తారు. ఓకే. నా పర్సనల్ సైడ్ నుంచి అయితే ఒక బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ తో ఇక్కడ హైదరాబాద్. ఓకే. సో కాలేజ్ మీది ఏ బ్రాంచ్? అంటే అట్లీస్ట్ జస్ట్ నో. కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో మీరు డిప్లొమా ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో డిప్లొమా చేసి అండ్ దెన్ బీటెక్ జాయిన్ అయ్యారా? ఓకే ఓకే, గుడ్. ఓకే. సో బీటెక్ చేసా అన్నారు అంటే టాప్ కాలేజా, అంటే ఐఐటీస్ ఎన్ఐటీసా లేదంటే టైర్ 3 కాలేజ్ అండి? ఓకే ఓకే, గుడ్. సో ఫ్యాంగ్ కంపెనీస్ లో జాయిన్ అయ్యారు యాజ్ ఎ ఇంటర్న్. సో ఇంకా ఇంటర్న్షిప్ నడుస్తుందా అయితే ప్రెసెంట్? ఇంకా 3 months జూన్ జూలై అనుకోండి. ఓకే. మీ ఏజ్ ఎంత బ్రో? నా ఏజ్ ఇప్పుడు వచ్చేసి 22 అన్న. 22. నాకు తెలిసి యంగెస్ట్ ఏమో మన దాంట్లో వీడియోస్ చేసిన వాళ్ళ దాంట్లో. ఓకే. సో చెప్పండి, అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ ఫుల్ టైం కింద కన్వర్ట్ అవుతుందా? అంటే నెక్స్ట్ ఏంటి? అది కాకుండా కూడా నాకు లైక్ ఇంకో కంపెనీ లైనప్ లో ఉంది. బట్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇది కాకపోయినా కూడా ఇంకో కంపెనీ. ఓకే. సో ఇంకా మనం ఫైనాన్సెస్ లోకి వెళ్ళిపోదాం. సో ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో యాజ్ ఎ ఇంటర్న్ ఎంత పే చేస్తున్నారు? పర్ మంత్ టేక్ హోమ్ సాలరీ ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ లైక్ 1 lakh above. అంటే 110 దగ్గరలో ఉంది ఆల్మోస్ట్. ఓకే. సో ఇన్ కేస్ కన్ఫర్మ్ అయితే అప్పుడు ఎంత వస్తుంది? అది ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు కూడా ఐడియా లేదు. బట్ ఐ గెస్ సేమ్ ఇంతకంటే కొంచెం ఇంకెక్కువ ఉండొచ్చు. 1.5 దాకా ఉండొచ్చు అని నా గెస్. ఓకే. అంటే మీ సీనియర్స్ సో ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఉంటుంది కదా. ఓకే ఓకే ఓకే. అండ్ వేరే కంపెనీ ఆఫర్ అవుట్ ఉందన్నారు కదా, మేబీ కంపెనీ నేమ్ చెప్పడం ఇష్టం లేకపోయినా సరే, అంటే అప్రాక్సిమేట్ గా ఎంత ఆఫర్ రోల్ అవుట్ చేశారు వాళ్ళు? అది ఆల్మోస్ట్ లైక్ ఒక 70 చేంజ్ రావచ్చు. ఓకే. పర్ మంత్ 70,000 రావచ్చు. ఓకే ఓకే. సిటిసి ఇస్తారు కదా? సిటిసి ఆల్మోస్ట్ లైక్ 9.5 10 lakh సిటిసి. ఓకే, కూల్. సో ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారండి ఇంటర్న్షిప్?
2 మంత్స్ అవుతుందండి. ఓకే. దీనికి ముందు యాక్చువల్‌గా వేరే కంపెనీస్ లో కూడా ఇంటర్న్‌షిప్ చేశాను. ఓకే. సో 2 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్ ఉన్న కంపెనీలో. సో 1,00,000 ప్లస్ సాలరీ తీసుకుంటున్నారు. సో కెరీర్ స్టార్ట్ చేయడమే 1,00,000 ప్లస్‌తో స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్‌తో మాట్లాడుతుంటా కదా! 30,000, 40,000 నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. సో టీసీఎస్‌లో ప్రెజెంట్ కూడా 3.5 లాక్స్ సాలరీతోనే స్టార్ట్ అవుతుంది కెరీర్. అంటే అప్రాక్సిమేట్‌గా 20,000, 25,000 ఫస్ట్ సాలరీ ఉంటుంది. బట్ లక్కీగా మీకు ఫస్ట్ సాలరీనే అబౌవ్ 1,00,000 ప్లస్‌తో స్టార్ట్ చేశారు. సో కంగ్రాట్స్ ఫర్ దట్. ఓకే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీరు బెటర్‌గా స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని బెటర్‌గా ప్లాన్ చేసుకోండి. అంటే ప్రెజెంట్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు 22లో ఒక బైక్ తీసుకుందాం అనుకున్నారు. మనీ సేవ్ చేయాలి, ఎర్లీ రిటైర్మెంట్ కావాలని బైక్ తీసుకోవట్లేదు అంటే 30+ తీసుకున్నా సరే మీకు నడిపే ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఎప్పుడు ఏం చేయాలో అవి చేయాలి. కానీ మరి కంప్లీట్ లగ్జరీకి వెళ్ళిపోకూడదు. సో ఎప్పుడు రేపటి కోసం ₹1 దాచుకోవాలి. మొత్తం అంతా దాచుకున్నా సరే యూజ్ ఉండదు. సో మీరు జాగ్రత్తగా అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా 22లో ఉన్నారు, ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లేవు. సో కొద్దిగా ఫ్రీక్ అవుట్ అవుదామని ఉంటుంది, ఇప్పుడే కదా బీటెక్ అయింది అని చెప్పి. సో ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కాకపోతే మనకి సేవింగ్స్ అనేది హ్యాబిట్ అన్నమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి రేపొద్దు నుంచి 80,000 ఎస్ఐపి చేసేస్తా అంటే చేయలేరు. ఓకే. సో ఇప్పుడు నా ఉద్దేశంలో 1,00,000 సాలరీ ఉండి 5,000 ఇన్వెస్ట్ చేసిన, 50,000 సాలరీ ఉండి ఒక 20,000 ఇన్వెస్ట్ చేసిన, ఎవరు రిచ్ అంటే తక్కువ సాలరీ ఉండి ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే రిచ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని, ఓకే నెక్స్ట్ నాకు ఈ గోల్స్ ఉన్నాయి, ఓకే నేను మేబీ 60 వరకు నేను వర్క్ చేయలేను మన పేరెంట్స్ లాగా, నేను 50K క్లోజ్ చేసేయాలి, అప్పుడు నాకు నచ్చింది చేసుకుంటాను. ఇలా డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కెరీర్ గోల్స్ ఉంటాయి. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి వేరే గోల్స్ ఉంటాయి. ఓకే. బట్ రేపొద్దున కోసం ఎప్పుడు ₹1 దాచుకోవాలి. సో ఇప్పుడు మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఇంటర్న్షిప్ చేస్తున్నా అన్నారు. మీ ఎక్స్పెన్సెస్ ఏంటి? ఎందుకంటే 1,00,000 వచ్చింది అంటే ఆ 1,00,000ని ఏదో ఒకటి యూస్ చేయాలి. అయితే పేరెంట్స్కి ఇవ్వడమో, లేదంటే ఏదన్నా గ్యాడ్జెట్స్ కొనుక్కోవడమో, లేదా మీ ఎడ్యుకేషన్ లోన్ ఉంటే అది క్లియర్ చేయడమో, సంథింగ్ అది అదర్ థింగ్ మీరు యూస్ చేసే ఉంటారు. సో ఏం చేశారు, ఎలా చేశారు? యాక్చువల్లీ ఎడ్యుకేషన్ లోన్స్ లాంటివి ఏం లేవన్నా. కాకపోతే ఇంత ముందు వరకు హాస్టల్లో ఉండేవాడిని. ఇప్పుడు కంపెనీ కోసం అని చెప్పి ఒక రూమ్ తీసుకున్నాను. నేను అండ్ మై బ్రదర్ ఇద్దరం ఉంటాం. ఈ రూమ్ సెటప్ కే నార్మల్ గా లైక్ అంటే సామాన్లు కొనుక్కోవడం, స్టవ్ అవి ఇవి ఉంటాయి కదా అన్ని. ఇనిషియల్ సెటప్ 40,000-50,000 దాకా అయినాయి. నెక్స్ట్ అంటే ఎడ్యుకేషన్ లోన్ కాకుండా లైక్ అప్పు తీసుకున్నాం, అది మామూలుగా ఇచ్చేసాం. 50,000 దాకా ఇచ్చేసాం, అయిపోయింది ఫస్ట్ సాలరీ. సెకండ్ సాలరీ ఇంకా ప్రస్తుతం ఉంది, ఇంకా ఖర్చు పెట్టలేదు. బట్ నా ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ లైక్ ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ అన్నట్టు, కొంచెం జిమ్ కి వాటికి వీటికి నాకు మనీ ఖర్చు అవుతుంది. దీని ఫుడ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు బాగా. సో అప్రాక్సిమేట్లీ నాకు ఒక 20,000 దాకా అయితే ఇప్పటిదాకా ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి ఇద్దరికి. ఓకే. సో మొత్తం మీ హౌస్ రెంట్ ప్లస్ జిమ్, ఫుడ్, ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ మొత్తం. ఓకే. కావాలని సేవింగ్స్ చేద్దామని. ఓకే. ఓకే. గుడ్, వెరీ గుడ్. నేను ఒక కొత్త ల్యాప్టాప్ తీసుకున్నా ఈ మధ్యన. సో దానికి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో మంత్లీ అదొక 10,000 వెళ్తుంది. ఓకే. ఎన్ని మంత్స్ పెట్టారు? 6 మంత్స్. 6 months. ఓకే. ఓకే, గుడ్. ఇంకా ప్రెసెంట్ అయితే అంటే మీరు 2 మంత్స్ అయింది, ఈ మంత్ ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో మనం రికార్డ్ చేసే టైంకి మనది ఆల్మోస్ట్ 19th డేట్. సో 19th డేట్ వరకు మీరు శాలరీ హోల్డ్ చేస్తున్నారంటే వెరీ గ్రేట్. సో ఖర్చు పెట్టకుండా, దట్ బిగినింగ్ ఆఫ్ ది కెరీర్. ఎందుకంటే బీటెక్ లో సో మనము అంటే ఎలా ఉంటుంది అంటే, సో మనీ సంపాదించేటప్పుడు ఖర్చు పెట్టలేరు. సో ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టగలం. సో మనం డైలీ 10 hours 12 hours కూర్చుని వర్క్ చేస్తే మనకి వర్క్ మీద ఉంటుంది తప్ప స్పెండ్ చేసే అది ఉండదు. ఎందుకంటే ఆ కష్టం విలువ తెలుస్తుంది కదా. ఓకే. సో వెరీ గుడ్. సో నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? అంటే మీకు ఏమన్నా ట్రావెల్ గానీ అంటే ఏమన్నా గోల్స్ ఉన్నాయా, ఆర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి గో విత్ ది ఫ్లో అంటారా? నాకు ప్రస్తుతం నా ఆలోచనలు అయితే అంటే మీ వీడియోస్ నుంచి చూసిన తర్వాతనే నాకు కొన్ని థాట్స్ వచ్చాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు చెప్పేది స్టార్టింగ్ లైక్ ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, అవి ప్రాపర్ ఏమన్నా ఒకటి తీసుకొని ఫ్యామిలీ కోసం తీసుకుందాం అన్న థాట్ ఒకటి ఉంది. సెకండ్ నా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలని ఉంది. నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, బట్ నియర్ బై కంట్రీస్ ఏదైనా ఒకటి.
ఓకే. అనుకున్న థాట్స్ అయితే అవి రెండే, మిగతావన్నీ మాక్సిమం ఇంకా సేవింగ్స్ కోసమనే ఆలోచిస్తాను. ఓకే. సో పేరెంట్స్ కి ఏమన్నా అప్పులు ఏమన్నా ఉంటే ఫస్ట్ అవి తీర్చేయండి. ఎందుకంటే కష్టపడి చదివించారు కాబట్టి. సో జాబ్ జాయిన్ అయిన తర్వాత మీరు చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే, సో ఏదర్ మీ ఎడ్యుకేషన్ కోసం గానీ, వాళ్ళ హోమ్ లోన్ కోసం గానీ, సో ఫర్ ఎనీ రీజన్ వాళ్ళకి ఏమన్నా ఉన్నాయి అంటే, సో ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ది కెరీర్ లో ఉన్నారు, బెటర్ గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ కి హెల్ప్ చేయండి. ఓకే. Yeah. సో నెక్స్ట్ థింగ్ మీరు అన్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక పాలసీ తీసుకోండి, ఫ్యామిలీ ఫ్లోటర్. అండ్ తీసుకునేది కూడా కొద్దిగా సఫిషియెంట్ అమౌంట్ ఉండేలాగా తీసుకోండి. సమ్ అష్యూర్డ్ 5 lakhs 10 lakhs కాకుండా ఒక 20-30 lakhs ఉండేలాగా తీసుకుంటే ఫ్యామిలీ ఆఫ్ 4 కి అప్రాక్సిమేట్ గా ఒక 40,000-50,000 లోపు అయిపోతుంది ఈజీగా ఇయర్లీ ప్రీమియం. పర్ యానం 40K పర్ యానం అంటే జస్ట్ రఫ్ ఫిగర్స్ చెప్తున్నాను, డిపెండింగ్ ఆన్ ప్రీమియం, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, సో వీటిని బట్టి ఉంటుంది. సో మీకు 22 అంటే పేరెంట్స్ కి బిలో 15 ఉంటుంది ఏజ్, 40-60 మధ్యలో ఉంటుంది. సో సీనియర్ సిటిజన్స్ ఎవరు, సో 45-55 మధ్యలో ఉంటారు కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా మ్యాక్సిమం ఏమి ఉండకపోవచ్చు. సో తీసుకునేది కొద్దిగా బెటర్ సమ్ అష్యూర్డ్ తీసుకోండి, సో దట్ సేమ్ ఇదే కంటిన్యూ చేస్తారు కాబట్టి. అంటే ఒక ప్రాపర్ అడ్వైస్ తీసుకోండి, ఏదర్ మీరు మీ బ్రదర్ కలిపి సెపరేట్ గా తీసుకొని మీ పేరెంట్స్ సెపరేట్ గా తీసుకోవాలా, ఆర్ అందరూ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలా. సో డిపెండింగ్ ఆన్ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. అండ్ దట్స్ ఫస్ట్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్. మీకు ఫుల్ టైం అయిన తర్వాత మీకు కార్పొరేట్ లో ఇస్తారు. కార్పొరేట్ లో ఉన్నా సరే ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే మనం కట్టేది. సారీ, మిమ్మల్ని ఇదే అడుగుదాం అనుకున్నా. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఇచ్చే పాలసీ ఉన్నా సరే, అంటే లైక్ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అనేది అంతగానం ఐడియా లేదు కాబట్టి, అది ఉండగా తీసుకోవాలా, తీసుకుంటే ఎంతవరకు తీసుకోవాలి, అది కంటిన్యూ చేయాలి. ఓకే. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఉన్న కంపెనీలో ఒక 3 to 5 years ఉన్నారు అనుకుందాం. సో ప్రీమియమ్స్ మీకు 100% మొత్తం కవర్ చేస్తున్నారు, కోపే లేదు, వెయిటింగ్ పీరియడ్ ఉండదు, అంతా బానే ఉంది. సో 5 years పాటు మీరు కంటిన్యూ చేశారు. మీరు ప్రెసెంట్ ఉన్న కంపెనీలోనే సపోజ్ ఒక 3 lakhs or 5 lakhs మీకు సమ్ అష్యూర్డ్ ఇచ్చారు. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఇంకో 5 lakhs తీసుకున్నారు, 10 lakhs. 5 years తర్వాత మీరు కంపెనీ చేంజ్ అయ్యారు. కంపెనీ చేంజ్ అయ్యేసరికి మీ పేరెంట్స్ ఏజ్ అప్పుడు అరౌండ్ 55 అనుకుందాం. సో సపోజ్ ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, అప్పుడు మీరు బయట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కొన్నిట్లకి ఇస్తారు, కొన్నిట్లకి ఇవ్వరు. ఓకే, సో తీసుకున్న టైంలో, మనం పాలసీ తీసుకున్న టైంలో మనకి హెల్త్ కండిషన్స్ ఏం లేకుండా పాలసీని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏదన్నా హెల్త్ కండిషన్స్ వస్తే సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ లో, టర్మ్ ఇన్సూరెన్స్ లో సపోజ్ ఒక మైనర్ హార్ట్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే పాలసీ ఇష్యూ చేయరు ఎట్టి పరిస్థితిలోనూ. అదే ఒక క్యాండిడేట్ కి ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే, సో అతనికి పాలసీ, మీకు హార్ట్ కండిషన్ వచ్చింది కాబట్టి పాలసీ క్యాన్సిల్ చేస్తామనడానికి ఉండదు. సో ఖచ్చితంగా పాలసీ కంటిన్యూ చేయాల్సింది, ఎందుకంటే హెల్త్ కండిషన్ లేనప్పుడు మీరు తీసుకున్నారు కాబట్టి హెల్త్ కండిషన్ వచ్చినా సరే సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మీరు ఎర్లీగా తీసుకోవడం వల్ల అదే అడ్వాంటేజ్, అంటే హెల్దీ కండిషన్ లోనే తీసుకున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే 5 years తర్వాత మీరు కంపెనీ చేంజ్ అయ్యారు. సో వేరే కంపెనీలో మీరు ప్రీమియం కడతా అన్నా సరే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పేరెంట్స్ కి ఇవ్వట్లేదు, ఓన్లీ ఎంప్లాయీకి, స్పౌస్ కి, చిల్డ్రన్ కి ఇస్తా అన్నారు. సో మీరు అప్పుడు వెళ్ళి తీసుకుంటే హయ్యర్ ప్రీమియం ఉంటుంది. అంటే ఎప్పుడు తీసుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఫ్లోటింగే, అప్పుడు ఆ ఇయర్ ఎంత ఉందో అంతే ప్రీమియం ఉంటుంది. ముందు పాలసీ ఇష్యూ చేయాలి కదా, పాలసీ ఇష్యూ చేయడం కష్టం, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి. ఇంకోటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. లైక్ ఫస్ట్ 3 years పాటు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, వాటి వల్ల వచ్చే డిసీజెస్ కి కవర్ అవ్వదు అని చెప్పి ఒక క్లాజ్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ డయాబెటిక్ అయితే, డయాబెటిక్ అండ్ డయాబెటిక్ వల్ల వచ్చే డిఫరెంట్ డిసీజెస్ ఏమన్నా వస్తే వాటికి కూడా కవర్ చేయరు. అప్పుడు 55 నుంచి ఇంకో 3 years వెయిట్ చేయాలి. అప్పుడు 58 నుంచి కంప్లీట్ గా కవర్ అవుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని లేకుండా, అంటే న్యూమరస్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, సో దాని గురించి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండడం ఆల్వేస్ సేఫ్, ఎందుకంటే కట్టేది తక్కువ అమౌంట్ అవుతుంది. సో 4 members కంటే పర్ మెంబర్ కి అరౌండ్ 6,000-7,000, 8,000, మ్యాక్స్ 10,000 అవుతుంది. ఓకే, అది హెల్త్ ఇన్సూరెన్స్ పార్ట్. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ప్రెసెంట్ మీ మీద పెద్ద డిపెండెన్సీస్ లేవు, అంటే మీ పేరెంట్స్ సెల్ఫ్ సస్టైన్డ్ అనుకోండి, మీ మీద డిపెండెన్సీస్ లేవు. కాకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ని కూడా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ 5 to 8 years లో మ్యారేజ్ అవుతుంది, కిడ్స్ వస్తారు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వస్తాయి. మీరు ప్రెసెంట్ ఒక 3 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మేబీ ఒక 20,000 అలాగ అవ్వచ్చు. ఓకే,
అండ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చాలా మంది చాలా చెప్తారు, అంటే మీరు 85 వరకు తీసుకోండి, ఖచ్చితంగా నామినీస్కి అమౌంట్ వస్తుంది, 100 years వరకు తీసుకోండి, ఇవన్నీ చెప్తారు. కరెక్ట్ సమ్ అష్యూర్డ్ తీసుకోవాలి అండ్ టెన్యూర్ కూడా కరెక్ట్ గా మీకు ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఇన్సూరెన్స్ లా చూడాలి, ఇన్వెస్ట్మెంట్ లో చూడకూడదు. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది 65 నుంచి 75 మధ్యలో. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, ఎవరెవరు డిపెండెన్స్ ఉన్నారు, దాన్ని బట్టి డిసైడ్ అవుతా. ఓకే, సో బట్ నేను చేసేవన్నీ 65 to 75 మధ్యలోనే ఉంటాయి. అండ్ ప్రెసెంట్ మీరు 3 CR తీసుకుంటే అరౌండ్ 20,000 ఉంటే, మీరు 28-29 ఏజ్ అంటే ఇంకొక 6-7 years తీసుకుంటే ఇదే 3 CR మీకు అరౌండ్ 50,000, 45,000 అలా అవ్వచ్చు. పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. ఏజ్ తో పాటు ఇన్ఫ్లేషన్ తో పాటు పెరుగుతుంది, ప్రీమియమ్స్ పెరుగుతాయి అండ్ మీ ఏజ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఆల్వేస్ తీసుకునేటప్పుడే కొద్దిగా హైయర్ అమౌంట్ తీసుకోండి. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేస్తే అంత పెద్ద అమౌంట్ రాదు. మేబీ 1 CR, 1.5 CR సరిపోతుంది. కానీ ఫ్యూచర్ ను కూడా దృష్టిలో ఉంచుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి బెటర్ గో ఫర్ 2.5 CR or 3 CR క్యాల్కులేషన్ చేసుకున్నది కూడా ప్రాపర్ గా. ఓకే, బట్ హైయర్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే హెల్తీ కండిషన్ లో ఉన్నారు, తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి, ఎంగేజ్. సో మేబీ వెరీ ఎంగేజ్ అయితే మెడికల్ టెస్ట్లు కూడా ఉండవు, పాలసీ ఇష్యూ చేసేస్తారు. ఓకే, సో అది హెల్త్ ఇన్సూరెన్స్. బట్ డోంట్ గో ఫర్ ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా చాలా బండిల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిలో చిక్కువద్దు. ఓకే, సో అది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ అండ్ టర్మ్. లైక్ నామినీస్ కింద మరి పేరెంట్స్ నే పెట్టేయాలా దాంట్లో? పెట్టచ్చు. యా, సో ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయిన చేంజ్ చేసుకోవాలంటే నామినీస్ ఆల్వేస్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ నౌ మీ పేరెంట్స్ నే నామినీస్ కింద యాడ్ చేసుకుంటారు. పేరెంట్స్ పెట్టుకోవచ్చు, సిబ్లింగ్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అప్ టు 3 నామినీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 33 యా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అది హెల్త్ అండ్ లైఫ్. ఇది అయిన తర్వాత కొంత ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. మేబీ పేరెంట్స్ కి అవసరం అవ్వచ్చు, మీకు అవసరం అవ్వచ్చు. సో మీకున్న నీడ్ ని బట్టి కొంత సర్ప్లస్ 2 lakhs 3 lakhs వరకు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. అది మనకి యాక్సెసిబుల్ గా ఉండాలి, కానీ మరీ యాక్సెసిబుల్ గా ఉండకూడదు. ఉంటే వాడేస్తాం దేనికో దానికి. ఓకే, అండ్ దెన్ మీ గోల్స్. ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్ లో వెళ్దాం అనుకున్నారు, అది ఎన్ని మంత్స్ లో వెళ్దాం అనుకుంటున్నారు, ఎంత బడ్జెట్ అవుతుంది? సో నన్ను అడిగితే క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేసి ట్రిప్ కి వెళ్లకుండా ప్రాబ్లం ఇంకో 6 months వెయిట్ చేసి ఈ 6 months లో అక్యుములేట్ చేసుకుని మీరు సోలో ట్రావెల్ చేస్తే మేబీ 2 lakhs అవ్వచ్చు. సో 2 lakhs మీరు అక్యుములేట్ చేసుకోవడానికి హార్డ్లీ లైక్ ఒక 50-60,000 లో. ఓకే, యా 50-60,000 అయితే మీరు విత్ ఇన్ 2 months లోనే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మేబీ 1 week యూరోప్ ట్రిప్ వేయడం ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే కొద్దిగా ఒక 1.5 lakh 2 lakhs అలా అవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే ఈఎంఐ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనం తర్వాత పే చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో కాకుండా ఫస్ట్ నుంచి మీరు హ్యాబిట్ ఎలా పెట్టుకుంటారంటే ముందు అక్యుములేట్ చేసుకుని ఇదే ఈఎంఐస్ ని మీరు సేవ్ చేసుకుంటూ అప్పుడు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అది బెటర్ అన్నమాట. మీరు క్రెడిట్ కార్డ్ నుంచి యూజ్ చేసి మళ్ళీ రీపే చేసేయచ్చు. కాకపోతే నెగిటివ్ నుంచి వెళ్లకుండా మీరు పాజిటివ్ నుంచి వెళ్తారనమాట మీరు ఏది స్టార్ట్ చేసినా సరే. ఓకే, సో అది కాకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత సో ప్రెసెంట్ మార్కెట్ లోలో ఉంది కాబట్టి బెస్ట్ టైం టు స్టార్ట్ అనమాట ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో నన్ను అడిగితే ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే 20 years కి 25 years కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 22 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయలేను. ఇప్పుడు సపోజ్ నా రిటైర్మెంట్ ఏజ్ హార్డ్ 50 years, ప్రెసెంట్ నాకు 30 years. నేను 20 years పాటే ఇన్వెస్ట్ చేయగలను. ఓకే, సో ఒక బేసిక్ ఎగ్జాంపుల్, మనం ఒక 15,000 పర్ మంత్ ఎస్ఐపి చేస్తున్నా అనుకుని 12% రిటర్న్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే సో నేను 20 years చేశాను అనుకోండి ఇన్వెస్ట్మెంట్, అప్రాక్సిమేట్ గా 1.5 CR అవుతుంది వెల్త్. ఓకే, ఇన్వెస్టెడ్ 36 lakhs, టోటల్ వెల్త్ 1.5 CR. సో నాది 50 years హార్డ్ డెడ్ లైన్. సో నేను అనుకుంటాను అయ్యో నేను 30 లేట్ గా స్టార్ట్ చేస్తున్నాను, 22 అప్పుడే స్టార్ట్ చేయాల్సింది అనుకుంటాను. అంటే అప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్? 28 years అవుతుంది. ఓకే, నాకు 28 years కి 4.14 CR అవుతుంది. అంటే మీరు 80 years యాడ్ చేస్తే 1.5 CR నుంచి 4.14 CR కి వెళ్ళింది టోటల్ వెల్త్ జనరేటెడ్. ఇదంతా దేనివల్ల అంటే కాంపౌండింగ్ అనమాట. ఓకే, సో మనం టైంలో బ్యాక్ వెళ్ళాం కాబట్టి ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయడం. ఈవెన్ 500 తో స్టార్ట్ చేసినా 1000 తో స్టార్ట్ చేసినా
సో ఎప్పుడైనా సరే కాంపౌండ్ అవుతున్నప్పుడు పర్సంటేజ్ ఇస్ గోయింగ్ టు రిమైన్ సేమ్. ఇప్పుడు 15,000 తో స్టార్ట్ చేశాను కదండి, సో 28 years లో 721% అవుతుంది. ఇదే నేను 15,000 కాకుండా 1.5 lakh వెళ్ళినా సరే 721% ఈస్ గోయింగ్ టు రిమైన్ సేమ్ టోటల్ అబ్సల్యూట్ వాల్యూ. బట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ జనరేటెడ్ మారుతుంది, కాకపోతే రిటర్న్ అనేది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్. ఓకే, సో దాని గురించి ఏం చేస్తారంటే ఎర్లీగా స్టార్ట్ చేసి మీరు ఈవెన్ 1,000 తో స్టార్ట్ చేసినా 5,000 తో స్టార్ట్ చేసినా ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ ఇట్స్ ఎ హ్యాబిట్ అనమాట. ఓకే, అండ్ నన్ను అడిగితే నా పర్సనల్ సజెషన్ అయితే ఎటువంటి లోన్స్ లోకి వెళ్ళొద్దు నెక్స్ట్ 5 years పాటు. సో లోన్స్ లోకి వెళ్ళారు అంటే యూ విల్ లూజ్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. హోమ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, ఇన్ కేస్ ఆఫ్ హెల్త్ ఎమర్జెన్సీస్ పెద్ద పెద్ద వస్తే తప్పదు కానీ, సో పేరెంట్స్ కానీ. ఓకే, సో ఎప్పుడైనా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోకుండా స్లోగా థింక్ అబౌట్ ఇట్. సో మీరు ఒకసారి ఒక లోన్ తీసుకున్నారు 40 lakhs 50 lakhs అంటే ఆ 50 lakhs మీరు లోన్ క్లియర్ అయ్యే వరకు బ్యాంక్ వాడికి మీరు ఈఎంఐ కట్టాల్సిందే. సో జాబ్ ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, సపోజ్ మీరే స్టార్ట్అప్ పెడదాం అనుకున్నారు ఆఫ్టర్ 3-4 years టెక్ స్టార్ట్అప్, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఎందుకంటే మీరు ఈఎంఐ కట్టాలి. నెక్స్ట్ 1-2 years ఈఎంఐ మీరు బ్యాకప్ పెట్టుకుని అప్పుడు మీరు ఏమైనా రిస్క్ చేయాలి. ఓకే, టూ కాంప్లెక్స్ అనమాట. సో బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 30 ఎటువంటి కమిట్మెంట్స్ కి వెళ్ళకండి, పెద్ద పెద్ద కమిట్మెంట్స్. ఓకే, ముందు అక్యుములేట్ చేసుకోండి. సపోజ్ లోన్ తీసుకుందాం అన్నారు, నెక్స్ట్ 10 years లో ఎవ్రీ మంత్ మీరు 50,000-60,000 ఎస్ఐపి చేయండి. సో అదే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో దాంతోనే మీరు తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సో ఏజ్ కి అకార్డింగ్ గా మీరు ఈక్విటీ, డెప్ట్ వీటిలో స్ప్లిట్ చేసుకోవాలి. కాకపోతే వెరీ యంగేజ్ లో ఉన్నారు, నాకు ప్రెసెంట్ ఈ మనీ అవసరం లేదు అనుకున్నప్పుడు మీకు కావాల్సినంత ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుని గుడ్ అమౌంట్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, సో మీరు డెప్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మరి 40s 50s లో లేరు కదా, సో నాకు బ్యాంక్ ఎఫ్డి లాంటి రిటర్న్స్ కావాలి అనడానికి. సో మీరు ప్రెసెంట్ వెరీ హై రిస్క్ వెళ్ళచ్చు, ఎందుకంటే వెరీ ఎంగేజ్ లో ఉన్నారు. ఈ మనీని మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు యూజ్ చేయరు కాబట్టి మినిమం 10 years వరకు, అప్పుడు మీరు హై రిస్క్ వెళ్ళొచ్చు. సో డైలీ వచ్చే స్టాక్ మార్కెట్ న్యూస్ ఇదంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎఫెక్ట్ అవ్వదు, కాకపోతే డైలీ మీరు ట్రాక్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డైలీ ట్రాక్ చేస్తాను, మార్కెట్ ఫాలో అయిందంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాను, ఇంకా ఫాలో అయిందంటే ఇంకా యాడ్ చేస్తాను, ఆ మంత్ బ్యాలెన్స్ మొత్తం స్ప్లిట్ చేస్తాను అలాగా. సో మీరు డైరెక్ట్ గా మీరు ఇలా యాక్టివ్ గా చేయలేరు, ఒకరోజు ఎస్ఐపి పెట్టేసి చేయండి. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అది బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఒక మంచి అమౌంట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు కావాల్సిన సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. సో ఇవి చేస్తూ ప్యారలల్ గా మార్కెట్ మంచి కండిషన్ లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇన్ కేస్ మీకు పర్సనల్ గా సజెషన్ కావాలి అంటే సో మనము ఆఫ్ రికార్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేంట్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? క్వశ్చన్ ఉందన్న, లెట్స్ సే ఇప్పుడు మీరు 22 లో ఉన్నారు, మీరు ఇంతవరకు లైఫ్ అంటే మీరు నాకంటే ఒక 8 years ఎక్స్ట్రా చూస్తారు కాబట్టి, లెట్స్ సే మీరు 22 లో ఉన్నారు, మీకు కాకపోతే మీ నాలెడ్జ్ అంతే ఉంది, ఇప్పుడు మీకు ఎంత ఉందో అంతే ఉంది. ఈ మీ దగ్గర ఉన్న ఈ ఆప్షన్ తోటి మీరు స్పెండ్ చేయాలి లేకపోతే స్ప్లిట్ చేయాలనుకుంటే, బీయింగ్ ఇన్ మై షూస్, హౌ విల్ స్పెండ్ ఇట్? ఓకే, సో ప్రెసెంట్ నాకు 1 lakh వస్తుంది అనుకోండి, 1 lakh వస్తే స్ట్రైట్ అవే నేను ఒక 4 year or 5 year టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. ఎందుకంటే ప్రెసెంట్ నేను ఎఫోర్డ్ చేయలేను, నాకు అంత టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా నేను ఎఫోర్డ్ చేయలేను, కానీ మీరు ఎఫోర్డ్ చేయగలరు. మేబీ ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 years స్టార్ట్ చేసి ఒక 2 years తర్వాత ఇంకొక 3 year ప్లాన్ చేసుకుంటా, 2 year ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మొత్తం మనీ తినేస్తుంది అనమాట. ఆఫ్టర్ 30 years యువర్ 1 year విల్ బి మేబీ 30 lakhs or 40 lakhs. ఓకే, సో అది ఒక హయ్యర్ అమౌంట్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటా. అండ్ ఇనిషియల్ నుంచి టర్మ్ పాలసీ 2 policies తీసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పాలసీ తీసుకోవచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. కాకపోతే మీరు సెకండ్ పాలసీ తీసుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఫస్ట్ పాలసీ ఒక 3 year పాలసీ ఉందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, ఇది ఈఐఏ నెంబర్ అని చెప్పి డిక్లేర్ చేయాలి టర్మ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అగ్రెసివ్ గా చేస్తా, జీరో డెప్, కంప్లీట్లీ పుట్ ఇట్ ఇన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. సో దేన్ని వదలను, గోల్డ్ బై చేస్తాను, ప్లస్ స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్, హై రిస్క్ లో స్ప్లిట్ చేసుకుంటా. ఓకే, సో అంటే మీకు థ్రిల్ కావాలి, నాకు ఎక్కువ ఇది కావాలి అనుకుంటే స్టాక్స్ కి వెళ్ళాలి.
ఓకే. నేను డైలీ చూసుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే స్టాక్స్ కి వెళ్ళాలి. అప్పుడు ఇదంతా మనం పడలేము, మనకి ఈ హెడేక్ వద్దు, నాకు 12 to 15% ఇస్తే చాలు, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళిపోవాలి. ఓకే. ఓకే, స్టాక్స్ మల్టీ బ్యాగర్ అవ్వచ్చు, అలాగే నెగిటివ్ కూడా అలాగే వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3 years పాటు ఏం రిటర్న్స్ ఇవ్వలేదు, కంపెనీ మంచిదే. అదే మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే దాంట్లో ఒక 4-5% హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. ఈ 5% మీకు పర్ఫామ్ చేయకుండా రిమైనింగ్ 95% ఆఫ్ ది స్టాక్స్ పర్ఫామ్ చేస్తే యూ విల్ స్టిల్ మేక్ 12%. యా. సో అదనమాట. సో మీకు ఎంత ప్రశాంతమైన జీవితం కావాలనే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను 22 ఏజ్ లో ఉండుంటే ఈ 1 lakh లో 25,000 ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని రిమైనింగ్ 75,000 లో ముందు ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకున్నాక నా మీద ఏమి లైబిలిటీస్ లేవు అనుకున్నప్పుడు 75,000 లో ఒక 10,000 గోల్డ్ లో పెట్టి రిమైనింగ్ 65,000 స్ట్రైట్ అవే స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తా. ఇట్ కుడ్ బి ఐపీఓస్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కాంబినేషన్ అనమాట. సో డెఫినెట్లీ నేను స్టాక్స్ లో ఉంటాను, ఎందుకంటే నాకు ఆ ఎక్సైట్మెంట్ కావాలి. బట్ ఇంకో చిన్న డిస్క్లైమర్, నువ్వైతే ఎప్పుడూ ట్రేడింగ్ చేయకు. ఓకే. ట్రేడింగ్ ఈజ్ గ్యాంబుల్. సో ఇవాళ 1 lakh ప్రాఫిట్ వస్తుంది, రేపు 1 lakh అదే ప్రాఫిట్ పోతుంది. సో మంత్ ఎండ్ కల్లా వచ్చిన తర్వాత చూస్తే ప్రాఫిట్ జీరోలో ఉంటావు. నువ్వు బ్రోకరేజ్ పే చేసింది అంటే కమిషన్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జ్, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ పే చేసింది -20,000 ఉంటుంది. నువ్వు ప్రాఫిట్ తీసుకోలే, లాస్ తీసుకోలే, జీరోలో ఉన్నా సరే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తున్నందుకు నువ్వు పే చేయాలి, అదే -20,000 ఉంటుంది. సో అంత అవసరం లేదనమాట. దాని బదులు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే ఇట్ విల్ గివ్ యూ గుడ్ వెల్త్. ఓకే, సో అంత అగ్రెసివ్ గా వెళ్తాను నేనైతే. అంటే నీ ఏజ్ లో ఉండుంటే నా మీద పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు, పెద్ద పెద్ద లైబిలిటీస్ ఏం లేవు అంటే అది స్ట్రైట్ అవే ఇన్వెస్ట్, ఎందుకంటే నా మీద ఎవరు డిపెండెన్స్ లేరు ఇప్పుడు. ఓకే. ఓకే, యా, గుడ్ క్వశ్చన్. ఎట్లన్నా లైక్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారు మీరు, ఒక 65 స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఏ రకంగా స్ప్లిట్ చేసుకుంటే బెటర్ అంటారు? అది డిపెండింగ్ ఆన్ యువర్ రిస్క్ ప్రొఫైల్. మీరు ఈ అమౌంట్ ని ఎంత వరకు టచ్ చేయరు అనే దాన్ని బట్టి, అండ్ ఫిక్స్డ్ గా ఎప్పుడు ఒక పర్సంటేజ్ ఉండదు. ఓకే. అంటే మార్కెట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ప్రెసెంట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ -20% డిస్కౌంట్ లో నడుస్తున్నాయి. సో లార్జ్ క్యాప్ మీకు 10% డిస్కౌంట్ లో నడుస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఎక్కువ ఎలకేషన్ స్మాల్ క్యాప్ కి, మిడ్ క్యాప్ కి ఎక్కువ ఇస్తాను. ఓకే, అరౌండ్ 35% టుగెదర్ ఇస్తాను. అండ్ ఎవ్రీ మంత్ ఇదేనా అంటే కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి స్మాల్ క్యాప్స్ కంటే లార్జ్ క్యాప్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు స్మాల్ క్యాప్ 20% ఫాలో అయిందంటే రికవరీ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ 1-2 years ఫాలో అయింది అంటే సేమ్ ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 20-30% ఫాలో అవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉందో వాళ్ళు స్మాల్ మిడ్ క్యాప్ లో పెట్టచ్చు, బట్ ఓన్లీ వాటిలోనే పెట్టకూడదు. అవి హై రిటర్న్స్ ఇస్తున్నాయి కదా అని ఓన్లీ వాటిలోనే పెట్టకూడదు. సో మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇంత ఎలకేషన్ అని చెప్పి మనం డిఫైన్ చేయలేం. బట్ డెఫినెట్ గా మినిమం 30% స్మాల్ క్యాప్ లో ఉంటుంది, మినిమం 30% మిడ్ క్యాప్ లో ఉంటుంది, రిమైనింగ్ 30% లార్జ్ ప్లస్ ఫ్లెక్సీ క్యాప్ లో ఉంటుంది. సో నేనైతే అలా స్ప్లిట్ చేస్తాను. అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా కొంత తీసుకోండి, ఒక 5-10%. సో ఒక చైనా ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంటుంది, యుఎస్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంటుంది. ఓకే, ఆ రెండు మ్యూచువల్ ఫండ్స్ ని ఒక 7+7% కానీ 5+5% కానీ ఎలొకేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇంకా అండి ప్రస్తుతానికి అయితే లైక్ ఇంకొక చిన్న డౌట్ ఏమనుకున్నా అంటే, లెట్స్ సే అంటే ఇందాక చెప్పిన దాంట్లో 25% నాకు ఇంటి ఖర్చులకు వెళ్ళినా, ఈ కంప్లీట్ 65 కాకుండా మేబీ అంటే నేను ఏదైనా చిన్న చిన్న పర్చేస్ లైక్ ఫ్రిడ్జ్ తీసుకోవటము, వాషింగ్ మిషన్ తీసుకోవడం, ఇట్లాంటి వాటికి ఈఎంఐస్ కంటిన్యూస్ ఉంచుకుందాం అనుకుంటున్నా ఒక 10K దాకా. ఇప్పుడు ల్యాప్టాప్ ఆల్రెడీ 15K ఉందని చెప్పాను కదా. సో ఇది మేబీ ఇప్పుడు ల్యాప్టాప్ అయిపోయిన తర్వాత కూడా ఆపేయడం కాకుండా ఇంకా ఏదైనా ఒక న్యూ ప్రోడక్ట్ తీసుకున్నాము. సో ఆ 15 అదే అండి, ఇప్పుడు ఎనీథింగ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఈఎంఐ ఈజ్ ఎ లగ్జరీ, అంతే కదా. సో అలాంటప్పుడు అంటే మీకు అది నాకు ఇవాళ నుంచే కావాలి, డెఫినెట్ గా ఇవాళ నుంచి అది లేకపోతే నాకు డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఈఎంఐ ఆర్ ఫుల్ టైం పర్చేజ్. మీ నెక్స్ట్ మంత్ సాలరీ నుంచి మొత్తం అంతా పర్చేస్ చేసేయచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ కెన్ వెయిట్ అండ్ యూ కెనాట్ ఎఫర్డ్ ఇమీడియట్లీ, ప్రెసెంట్ సాలరీ నుంచి తీసుకోలేను పెద్దదే అంటే వెయిట్ ఫర్ 2-3 months. అది ఇమీడియట్ నీడ్ లేదు అంటే, ఇది ఎలా అంటే అండి, అవసరానికి మానద్దు, అనవసరంగా కొనద్దు. ఓకే, మీరు ఆ కాన్సెప్ట్ లో వెళ్ళొచ్చు. అది అవసరం అయితే ఎంత కాస్ట్ అయినా తీసుకోవాలి,
ఓకే, మీకు వర్క్ కి ఇంపాక్ట్ అవుతుంది, వైఫై కావాలి, ఖచ్చితంగా తీసుకుంటారు. మేబీ పర్సనల్ ల్యాప్టాప్ లో వర్క్ చేయమన్నారు, సో మీ చేసే టెక్నాలజీ స్కిల్ కి సో మీకు 60,000 సిస్టమ్ వర్క్ అవ్వదు, గో ఫర్ 2 lakhs సిస్టమ్, ఎందుకంటే అది నెసెసిటీ. ఓకే, అన్నెసరీగా లగ్జరీ ఐటమ్స్ కి బెటర్ దాన్ ఈఎంఐ, ఐ విల్ ఆస్క్ యూ టు వెయిట్ అండ్ బై ఇట్. ఓకే ఓకే, అంటే దట్స్ మై చాయిస్ అనమాట పర్సనల్ గా. యా, అండ్ క్రెడిట్ కార్డ్ గురించి ఏమంటారన్నా, లైక్ తీసుకుంటే బెటర్, తీసుకోకపోతే బెటర్? ప్రజెంట్ మీరు మెయిన్ మీ స్పెండింగ్ ని కంట్రోల్ లోకి వచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోండి. సో ప్రజెంట్ తీసుకున్నారంటే మీరు ట్రిప్ కి వెళ్ళారు అంటే అన్లిమిటెడ్ గా ఖర్చు అవుతుంది. చాలా మంది క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడం కోసం క్రెడిట్ కార్డ్ తీసుకుని ఓవర్ లిమిట్ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ రొటేషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఓకే, నన్ను అడిగితే మీరు ముందు ప్రెసెంట్ ఉన్న శాలరీని ప్రాపర్ గా యూజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత, ఒక డిసిప్లిన్ వచ్చిన తర్వాత అప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మీకు ఇంకా చాలా కెరీర్ ఉంది క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడానికి. ఓకే, అట్లీస్ట్ 1 year అయినా వెయిట్ చేసి అప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ కూడా, అంటే యూజువల్లీ ఎప్పుడైనా క్యాష్ ఇస్తేనే మనకి క్యాష్ వాల్యూ తెలుస్తుంది. ప్రతి చోట స్వైప్ చేస్తే ఎంత అవుతుందో తెలియదు, బిల్ వచ్చేసరికి 60,000 అయింది అనుకుంటా. ఓకే, సో దాని గురించి ఇప్పుడు మనం ఎంత వరకు పే చేయగలం అంత అమౌంట్ మనం స్పెండ్ చేయాలి. అండ్ కొద్దిగా టైం ఇచ్చి తీసుకోండి. ఓకే, అంటే నేను పర్సనల్ గా అది బిలీవ్ చేస్తాను, ఎందుకంటే ఒక డిసిప్లిన్ అలవాటు అయిన తర్వాత ఇన్ కేస్ మీ క్రెడిట్ స్కోర్ కోసం క్రెడిట్ కార్డ్ తీసుకున్నా సరే మీరు పెద్ద పెద్ద అమౌంట్ స్వైప్ చేయరు, ఎందుకంటే మీకు తెలుసు ఈ మంత్ బడ్జెట్ నాది 25,000, మేబీ జిమ్ మెంబర్షిప్ పే చేయాల్సి వస్తే క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తాను, నెక్స్ట్ మంత్ పే చేసేస్తాను మళ్ళీ బిల్లు. మేబీ అమెజాన్ లో ఏమైనా పర్చేస్ చేస్తున్నారు, ఓకే ఐ కెన్ గో ఫర్ మ్యాక్స్ 5,000 or 6,000, అదే నా బడ్జెట్, అంతకుమించి ఎక్కువ వెళ్ళలేను. సో మీకు డిసిప్లిన్ అలవాటు అయి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ స్పెండ్ చేయరు. ఇప్పుడు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఓకే, బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎమర్జెన్సీస్ లో యూజ్ అవుతుంది, రివార్డ్ పాయింట్స్ అనే అది ఇది, క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. సో ఇదంతా అడ్వాంటేజెస్ ఉన్నా సరే ఎంగేజ్ లో వెయిట్ ఫర్ 1 more year. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంకా బ్రో? ఓకే, సో నైస్ టాకింగ్ టు యూ. ఓకే, సో మీరు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయండి. ప్రాబబ్లీ ఆఫ్టర్ 5 years or 10 years మాక్సిమం నాతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ సో ఫర్ ఎవర్ నాతో కనెక్ట్ లోనే ఉంటారు, సో మెయిన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్. ఓకే, సో మంచి వెల్త్ క్రియేట్ చేయండి. మనం మీకు ఎప్పుడన్నా యాజ్ అండ్ వన్ మీకు కావాలి అంటే సో క్విక్ గా కాల్ షెడ్యూల్ చేసుకుని మనం కనెక్ట్ అవుదాం. ఓకే, సో ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఆల్ ది బెస్ట్. ఓకే, సో సూన్ మీ ఇంటర్న్ జాబ్ కూడా ఫుల్ టైం అవ్వాలని, బెటర్ పే రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ రైట్, యా, థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్ మన ప్రణీత్ స్టోరీ. సో చూద్దాం ఈయన ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తారు, ఎంత వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు, అండ్ ఇంకా హోప్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ గుడ్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని సో ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉంటారని అనుకున్నాను. సో వీడియో మీకు కూడా నచ్చింది అనుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే సో ప్లీజ్ కామెంట్, సో దట్ మన సబ్స్క్రైబర్ కాబట్టి అన్ని కామెంట్స్ చూస్తారు. మేబీ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే అది మీరు చెప్తే అది ఆయనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.